వెల్కమ్ టు మన బతుకు బొంగులో బండి ఎపిసోడ్ 2. ఎంతో మందిని పెళ్లి చేసి కలిపిన మన పంతులు గారే మన షోకి విడిపోవడానికి వచ్చారు. సరే, అది ఎందుకు విడిపోవాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. మన పంతులు గారిని ప్రవేశపెట్టుర్రి. రండి, కూర్చోండి, టీ ఇవ్వండి. చెప్పు బాయ్, ఎందుకు వచ్చినావు మరి ఇక్కడికి? నేను నా భార్య విడాకులు తీసుకోవడానికి వచ్చినాను. మరి నీ భార్యకి ఓకేనా? మా భార్యకి నాకు ఓకే కాబట్టి వచ్చిన మీడికి. మరి మీరు విడిపోతా అనుకుంటే కోర్టు పోవాలి, మరి నా కాడికి ఎందుకు వచ్చారు? అంటే మా భార్య గురించి కొన్ని నిజాలు తెలియాలని ఈ లోకానికి వచ్చేటికి వచ్చిన. అంటే మీ భార్య అంటే మీరే. సరే మరి పంతులు బాయ్, మన పిల్లాన్ని అయితే పిలుద్దాం. మనేంటండి? సరే, నీ పిల్లమే, మరి నీ పిల్లాన్ని పిలుద్దాం. సరే, ఇతని పిల్లాన్ని ప్రవేశపెట్టుర్రి. పంతులు బాయ్, కిదర్ మిలాయే ఐటమ్ వచ్చి. సరే, ఇదంతా కాదు కానీ చూడనికి మంచిగా ఉంది, మంచి మాట్లాడుతుంది, మొగుడు బాయ్ అంటుంది. అంత మంచి మందులు ఇచ్చేదాన్ని ఇంత మంచిగా ఉండేటోళ్ళు. చూసే నాకు మోషన్ ఎట్టుంటుంది దాన్ని చూసే రోజు. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. సరే, అంత మంచిగా ఉంది కానీ మరి నువ్వెందుకు ఇచ్చి పెడదావు అనుకుంటున్నావు? ఏనండి మరి మొన్న టీవీ చూస్తున్నా, సిగ్నల్స్ పోయినాయి, మీద మీద పోయి ఆంటీ నేను కదిలిచిరా అన్న. ఆంటీ దగ్గర పోయి కదిలిచి వచ్చిండు. అంటే అది ఏం న్యాయం ఇది? అదే అండి, ఫస్ట్ ఆంటీ కలిసి రావన్నది, ఇప్పుడు మాట మారుతుంది ఆంటీనా అని. కాదంటుంది కానీ నా ముందర నేనేం మాటలు మార్చలే, నువ్వే ఖాళీ బోరాన్ బోరాన్ చేస్తున్నావు. మొన్న పోరాన్ని కూడా ఆగం పట్టించినావు, దాని వల్ల నా పట్టు చీర మొత్తం ఖరాబ్. అమ్మమ్మ చూసినారమ్మ, జర్రు చూసినాము, ఇప్పటికి ఎన్ని మాటలు మారుస్తుందో. ఇదే బొరాన్ అంట, కావాలంట, కేల్ కథ, దుకాణం బంద్, ఏదో అన్ని మాటలు నేర్పిస్తుంది దానికి పోరానికి. సరే, మరి ఆ పొరాన్ని అయితే పిలిపిద్దాం. మరి ఆడైతే మాట్లాడతాడు, నీ వల్ల ఖరాబ్ అయిండు, మరి నా వల్ల ఖరాబ్ అయిండు చూద్దాం. సరే, ఆ పొరాన్ని అయితే ప్రవేశపెట్టారు జల్ది. నాకుండే తెలుసుగా, రాజు డేంజర్ స్మైలీ వస్తే బెయిల్ లేదా జైల్. సరే, మరి పొరాడు మంచిగా ఉండు, గాని నాగం పట్టించిన అంటే ఏ విషయంలో ఆగమండి చెప్పరాదు ఒకసారి. నీ నాన్న ఆగం పట్టిలే అయ్యా, అడు మందిలో పోతే నాకు దొడ్డికి వస్తుంది అంటే, అరే దొడ్డి కనకరా నాయన, 10 మంది తుప్పు ఉంచుతారా, నువ్వు లండన్ అని చెప్పు, నేను తీసుకోతా అని చెప్పి నాకు మంచి చెప్తున్నా. మంచి పద్ధతి రా, మరి ఇంకా పద్ధతి కాదు. కాదే, సరే కాదు, మళ్ళీ పట్టిసిరట అంతా చేసింది బానే ఉంది. అదే ముక్క నాతో అని చెప్తే అయిపోవా. మొన్న 10 మందిలా కూర్చున్నా, వచ్చిండు లండన్ వస్తుంది అన్నాడు. పాసల లండన్ నేను లేదా, వచ్చి నా ఒళ్ళో కూర్చోరా అన్న. షెడ్ ఇప్పిండు, ఒళ్ళో కూర్చుండు. ఆ చీర మొత్తం ఆగం అయింది. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే. ఎవరు ఏం చక్కదానం, తెలియలేదు, ఏం లేదు. తెలియదు, ఏం మనిషిరా నువ్వు, ఎందుకున్నావే? మూసుకోరా నాకు కూడా. ఏంటి బ్రో అంత మాట నాకా తెలియలేంది, నాకా చూడు, అది మొన్న అమెరికన్ స్టైల్ కాఫీ పెట్టామని చెప్పిన. ఎన్ని విజులు ఇచ్చినాక కాఫీ పంచాలని అడుగుతున్నాను ఇది. అది ఎన్ని విజులు ఇచ్చినాక కాఫీ పంచాలని అడుగుతున్నాను ఇది. ఎందుకు అడుగుతుంది ఇది? నాకు అర్థం కాలేదు సార్. అసలు ఈడు కుట్టినాకనే మాకు లొల్లులు స్టార్ట్ అయినాయి. ఈడు కుట్టాము ఈయన ఏదొక రోజు 10 మందిలో పెట్టి నరికేసా, చీరేసా, కాలి బొంద పెట్టేసా, బోరాన్ చేసా. ఇన్ని చంపేద్దాం, గుంజేద్దాం, నరికేద్దాం, బొక్క గిక్క లేకుంటే వేసేద్దాం, సముద్రంలా కలిపేద్దాం అనుకుంటున్నామేమో. అది నా ఇంటికి కాదు, నా ఇంటి దాకా కూడా రాని నేను. చంపేస్తా గుంషాట్, 1 షాట్ గున్ షాట్, సీదా ఫైర్ షాట్, గన్ షాట్, గున్ షాట్, సీదా ఫైర్ షాట్, స్క్రీన్ షాట్. ఊకో ఏంది ఇడు ఉట్ట ముందుకు మనం ఎట్టిట్టున్నావా? నాకు మా అమ్మ చందమామ చూపెట్టుకుంటే అన్నం నిలిపించింది, కానీ నాకు ఇది చుక్క చూపెట్టుకుంటే తల్లు నిలిపించింది. ఇది కొంచెం దూరం ఉన్నావా ప్లీజ్. ఇదంతా కాదు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? అది నాకు వద్దు, ఇమ్రా కావాలన్నది.
ఏమనుకుంటున్నావు రా తెరిచిపోయినాక నేను కలుస్తా ఇద్దరం కలిసి బయటికి పోదా నువ్వు వీడికెళ్ళు అమ్మో ఈ పురాంది నాకు వచ్చింది ఏంది సరే ఇప్పటిదానికైతే ఇదంతా చూసిరు కదా వీలుంటే వీళ్ళనే వినిపిద్దాం లేకపోతే వేరేటోళ్ళని వినిపిద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మాత్రం ఖాళీ వెజ్జే అంటున్నా పురాన్ అంటున్నా ఇంతవరకు ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోరే రైతు బిడ్డ ఇంకా అడగొట్టండి చేసుకో